పరిశుద్ధ గ్రంథంలోంచి ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 9-10 వచనాలను చదువుతున్నాను, దయచేసి గమనించి. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరువకయుండునట్లును, అవి నీ జీవితకాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి, నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా, యెహోవా నా యొద్ద ప్రజలను కూర్చుము, వారు ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలు వినిపింప చేసేదనని ఆయన నాతో చెప్పిన దినమును గురించి వారికి తెలుపు. ప్రభు ఈ కొద్ది వాక్య భాగం దీవించిన రీతిగా చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా దేవ, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇంతవరకు ఆరాధన కార్యక్రమం అంతటిలో కూడా మీరే సర్వమహిమ ఘనత పొంది ఉన్నారని నమ్ముచున్నామయ్యా. అలాగే మా ప్రభా, ఈ సమయంలో వాక్యోపదేశంలోనికి ప్రవేశించి ఉంటుండగా చదవబడిన లేఖన భాగంలో మీరు దీవించండి నాయన. నిలువబడిన నేను మట్టివాడను మీ యొక్క సిలువ చాటును మరుగుపరుచుకొని పరిశుద్ధాత్ముని యొక్క జ్ఞానము ద్వారా మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మీ యొక్క దివ్య వాక్కును వినిపింపచేయుదురని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ప్రవక్త అయినటువంటి మోషే ఇశ్రాయేలు జనాంగానికి మరి ఒకసారి వారు చేయవలసినటువంటి లేక వారు జీవించవలసినటువంటి కట్టడలను గురించి ఇక్కడ తెలియపరుస్తూ ఉంటున్నాడు. ఆల్రెడీ అంతకు మునుపు రాసినటువంటి 4 బుక్స్లో ఆ వివరాలు చెప్పబడ్డాయి. మరి ఒకసారి ఆ విషయాలన్నీ కూడా క్రోడీకరించి చదువుకునే వారికి, గ్రహించుకునే వారికి ఈజీగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో పరిశుద్ధాత్ముడు మరి ఒకసారి ప్రేరేపణను దయచేసి ఈ యొక్క ద్వితీయోపదేశ కాండంలో కొన్ని విషయాలను సూచిస్తూ ఉంటున్నాడు. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకునే విషయాన్ని గురించి ఇక్కడ పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమి జ్ఞాపకం చేసుకోవాలి అనేది కనుక మనం చూసినప్పుడు ఇక్కడ నీవు జాగ్రత్త పడుము, నీవు కనులారా చూచిన వాటిని మరువక ఉండినట్లు జీవితకాలమంతా కూడా నీ యొక్క హృదయములో తొలగిపోకుండా కాపాడుకొనుము అని చెప్పి తెలియచేస్తూ ఉంటున్నాడు. అనగా దేవుని యొక్క కట్టడలు ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు చాలా మహా గొప్ప దశనిచ్చాడు. ప్రపంచంలో అనేకమైనటువంటి జనాంగాలు అప్పటికే వారు స్థిరపరచబడినప్పటికీ కూడా ఆయా రాజ్యాలు ఉన్నాయి, సైనికులు ఉన్నారు, అనేకమైనటువంటి బలమైనటువంటి స్థితిలో ఉండగలిగినటువంటి దేశాలు చాలా ఉన్నాయి, ప్రజలు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు ప్రత్యేకించి ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగాన్ని, భూమంతటికి కూడా ఆ యొక్క మధ్యధరా ప్రాంతమున నివసించేటువంటి యొక్క ప్రజలను లేక యూదులను దేవుడు తనకు పిల్లలుగా, తన యొక్క వారసులుగా, తన యొక్క సంతానంగా దేవుడు వారిని ఎన్నుకున్నాడు అని అంటే అది చాలా ఉన్నతమైనటువంటి స్థితి. అయితే ఇశ్రాయేలీయులు ఎన్నుకోబడటం మాత్రమే కాదు, కానీ వారు అనేక సమయాలలో, అనేక రీతులుగా, అనేక సందర్భాలలో దేవుని ద్వారా బలపరచబడ్డారు, దేవుని ద్వారా మేలులు పొందారు, దేవుని ద్వారా ఉపకారాలు పొందారు, దేవుని ద్వారా స్థిరపరచబడి ఉన్నారు. అయినప్పటికీ కూడా వారు అనేక సమయాల్లో, ఎన్ని సమయాలలో మేలులు పొందారో అంతకంటే మించినటువంటి సమయాలలో వారు దేవునిని తిరస్కరించినటువంటి ప్రజలుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క కట్టడలను పాటించినటువంటి వారిగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు వారిని నడవమన్నటువంటి రీతి,
దేవుడు వారిని జీవించవలసినటువంటి జీవిత క్రమము, దేవుడు వారిని దేవునికి ప్రజలుగా ఉండాలని, పరిశుద్ధతను వారు అలవాటు చేసుకోవాలని, పవిత్రమైనటువంటి స్వభావాన్ని వారు ధరించుకొని ఉండాలని, వారి జీవితకాలమంతా కూడా తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు మాత్రమే కాక వారి తర్వాత రాబోయేటువంటి జనాంగాలు కానీ, సంతానము కానీ, పిల్లలు కానీ, మరి తరతరాలు కూడా యెహోవా దేవుడు చేసినటువంటి ప్రతి విధమైనటువంటి మేలును, ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకోవాలని చెప్పేసి దేవుడు వారికి ఒక మంచి నియమాన్ని నియమించాడు. దేవుడు వారికి ప్రవక్తల ద్వారా, యాజకుల ద్వారా, లేవీయుల ద్వారా అనేక సమయాలలో దేవుడు వారిని సందర్శిస్తూనే వచ్చాడు. అయినప్పటికీ కూడా ఇశ్రాయేలీయులు వారు దేవుని మాట విననొల్లనటువంటి ప్రజలుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే మోషే మరి ఒకసారి ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమనంటున్నాడంటే, నీవు జాగ్రత్త పడుము అని అంటూ ఉంటున్నాడు. జాగ్రత్త వహించాలి. జాగ్రత్త ఎప్పుడు పడతామండి? ఎక్కడైనా ప్రమాదం ఉన్నది అని అనిపిస్తే జాగ్రత్త పడతాం. లేకపోతే ఎక్కడికైనా మనం వెళ్తే అక్కడ మనకేదైనా ఆపద కలుగుతుందేమో అని అంటే మనం జాగ్రత్త పడుతూ ఉంటాం. ఒక వాహనాన్ని డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తూ ఉంటాం. స్పీడ్గా కనుక వెళ్తే, ఓవర్ స్పీడ్గా వెళ్ళవలసినటువంటి స్పీడ్ కంటే కూడా వేగంగా వెళ్ళినట్లయితే ఆ యొక్క వాహనము కంట్రోల్ కాదు, స్కిడ్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. వాహనము దెబ్బతింటుంది, మనుషుడు, మానవుని యొక్క ప్రాణము కూడా పోయేటువంటి అవకాశం ఉంది. అలాంటి సమయాలలో ఎంతో జాగ్రత్తగా ఆ యొక్క డ్రైవింగ్ ఎలాగైతే చేస్తామో అంతకంటే మించినటువంటిది దేవుడు నియమించినటువంటి నియమము. ఆ నియమాన్ని ఈ యొక్క ఆత్మీయమైనటువంటి జీవితంలో వీ నీడ్ టు డ్రైవ్ అవర్ స్పిరిచువల్ లైఫ్. మనం ఈ యొక్క ఆత్మీయమైనటువంటి నియమము కలిగినటువంటి జీవితాన్ని మనము సరిగ్గా నడిపించుకోవాల్సినటువంటి వారమైంటున్నాం. సరిగ్గా నడిపించుకోవాలి అని అంటే ఎప్పటికప్పుడు మనం జాగ్రత్త వహించాలి. మోషే అదే తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలారా, మీ పట్ల దేవుడు చేసినటువంటి అనేకమైనటువంటి మేలులను మీరు జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపకం చేసుకొని మీరు జాగ్రత్త పడండి. అనగా మీ ప్రవర్తన సరిగ్గా లేదు, మీ నడవడిక సరిగ్గా లేదు, మీ జీవితము సరిగ్గా లేదు, మీరు అన్య దేవతలను ఆశ్రయించినటువంటి వారిగా ఉంటున్నారు, అన్య జనాంగాలతో మిళితమైపోయినటువంటి వారిగా ఉంటున్నారు అనేది దేవుడు వారికి హెచ్చరిస్తూనే ఉంటున్నాడు. అందుకే మరి ఒకసారి ప్రవక్త ద్వారా ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు, జాగ్రత్త పడుము అని అంటూ ఉంటున్నాడు. నీవు జాగ్రత్త పడు, నీ యొక్క కుటుంబము జాగ్రత్త పడాలి, నీ యొక్క పిల్లల తరతరాలు కూడా అట్టి జాగ్రత్తను కలిగి ఉండాలి అనేది ఇక్కడ పరిశుద్ధాత్ముడు నేర్పుతూ ఉంటున్నాడు. నేడు ప్రపంచవ్యాప్తంగా మనం చూసినప్పుడు క్రైస్తవ కుటుంబాలనబడినటువంటివి, క్రైస్తవులుగా తీర్చబడినటువంటి వారే అనేక రకాలైనటువంటి వ్యాపకాలలో మునిగిపోతూ ఉంటున్నారు. మానవుడు వేసేటువంటి గ్యాలముల్లో మునిగిపోతూ ఉంటున్నారు. సాతానుడు వేసేటువంటి గ్యాలముల్లో మునిగిపోతూ ఉంటున్నారు. పాపమనబడినటువంటి ఉచ్చులో అన్యుల కంటే కూడా మించినటువంటి స్థాయిలో దైవ నియమము తెలిసినటువంటి ప్రజలు అనగా క్రైస్తవ బిడ్డలే ప్రపంచవ్యాప్తంగా అంతకంటే మించినటువంటి పాపపు స్థితిలో మునిగిపోతూ ఉంటున్నారు ప్రియులారా. దానికి కారణం ఏంటంటే జాగ్రత్త పడవలసినటువంటి సమయంలో జాగ్రత్త పడకపోవటం. దొంగోడు వస్తున్నాడని తెలిసినప్పుడే ముందుగానే సరి అయినటువంటి జాగ్రత్త తీసుకోవాలి. వస్తే వచ్చాడులే అని చెప్పేసి తలుపులన్నీ బార్లుగా ఓపెన్ చేసేసి మనం ఏం పట్టించుకోకుండా ఉంటే దొంగ రానే వస్తాడు, దోచుకోవాల్సిందంతా కూడా దోచుకొని వెళ్ళిపోతాడు. కానీ జాగ్రత్త కనుక మనం పాటించినట్లయితే, దొంగ వస్తున్నాడు అనేటువంటి వివేచన మనం కలిగి ఉన్నప్పుడు, సాతానుడు ఉరి వేస్తున్నాడు అనేటువంటి వివేచన మనం కలిగి ఉన్నప్పుడు, పాపమనబడినటువంటి ఉచ్చు ప్రయత్నము మన మీద పడుతుందనేటువంటి విశ్లేషణ మనం కలిగి ఉంటున్నప్పుడు మనము జాగ్రత్త పడవలసినటువంటి వారమైంటున్నాం ప్రియులారా. అదే మోషే ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు, నీవు జాగ్రత్త పడుము. ఇంకా ఏమంటున్నాడండి? నీవు కన్నులారా చూచిన వాటిని మరువక ఉండునట్లు. చదివినటువంటి వాటిని కాదు అక్కడ అంటుంది. ఏమంటున్నాడు? చూచిన వాటిని. అనగా ఆ యొక్క జీవితకాలమంతా కూడా యెహోవా దేవుడు మీ పక్షాన మీ జీవితాల్లో చేసినటువంటి కార్యాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. గడిచినటువంటి రక్షించబడినటువంటి సంవత్సరాలు 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు అయి ఉండవచ్చేమో, కానీ
ఆ యొక్క గడిచినటువంటి సంవత్సరాలలో దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి ఆయా కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటే, అవి మనం చదివేటువంటి కార్యాలు కాదు, కానీ అవి తేట తెల్లంగా మన కన్నుల ఎదుట ఆయన తన బాహుబలాన్ని చాటినటువంటి కార్యాలు, తన శక్తిని కనుపరిచినటువంటి కార్యాలు, తన మహిమను కనుపరిచినటువంటి కార్యాలు. అందుకే ఇక్కడ ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. నీవు నీ కన్నులారా చూచిన వాటిని. చాలామంది మర్చిపోతూ ఉంటారు. మానవుడికున్నటువంటి ఒక గొప్ప ఇదేంటంటే మర్చిపోవటం. మానవ విషయాలు మర్చిపోయామేమో, కానీ దైవికమైనటువంటి విషయాలు, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు, ఆత్మ నియమముతో కూడినటువంటి విషయాల ద్వారా మనకు కలిగినటువంటి ఉపకారాన్ని కానీ మేలును కానీ మనము జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియులారా. అందుకే ఇక్కడ నీవు మరువక ఉండునట్లు నీ జీవితకాలం అంతా కూడా జ్ఞాపకం చేసుకోవాలంటున్నాడు. జీవితకాలం అంతా జ్ఞాపకం చేసుకోవాలంటే జీవితకాలం అంతా కూడా దేవునిలో మనం బలముగా ఉండవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇక్కడే ప్రారంభంలో తెలియచేస్తాడు, గమనించండి. 1వ అధ్యాయం 2వ వచనం నుండి చదవండి. 1వ అధ్యాయం 2వ వచనం. హోరేబు నుండి షయీరు మన్నెపు మార్గమున కాదేశు బర్నయా వరకును 11 దినముల ప్రయాణము అని అంటా ఉంటున్నాడు. కనుక ఆ ప్రయాణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలని తెలియచేస్తూ ఉంటున్నాడు. వాస్తవానికి ఇశ్రాయేలీయుల యొక్క జనాంగము ఐగుప్తు దేశము నుండి వారు విడిపించబడిన తరువాత మోషే అదే ఇక్కడ ప్రస్తావన చేస్తూ ఉంటున్నాడు. 11 రోజుల ప్రయాణము ఐగుప్తు దేశము నుండి వాగ్దానము చేయబడినటువంటి ఆ పాలు తేనెలు ప్రవహించేటువంటి కానాను దేశము అనగా యెరూషలేము పట్టణమునకు చేరటం అనేది 11 రోజుల ప్రయాణము. వీరు ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారండి? 40 ఇయర్స్ ప్రయాణం చేశారు. 40 ఇయర్స్, 40 డేస్ కూడా కాదు, 400 డేస్ కూడా కాదు, 40 ఇయర్స్ ప్రయాణం చేశారు. మనం ఎక్కడికైనా గ్రామాలకి వెళ్ళేటప్పుడు ప్రయాణం చేసేటప్పుడు మ్యాప్లో కొంత టైం చూపిస్తుంది కదా. ఈ డెస్టినేషన్కి వెళ్ళాలంటే ఇన్ని అవర్స్లో మీరు చేరుకుంటారు అనేది మనకు చూపిస్తుంది. ఆ ఉదాహరణకి ఒక 10 అవర్స్ చూపించింది అనుకోండి. మహా అంటే మనకు లేట్ అయితే ట్రాఫిక్ జామ్ అయినా మనము బ్రేకులు తీసుకున్నా ఎంత అవుతుంది? మహా అంటే 12 గంటలు అయ్యింది, అంతేనా? 12 గంటలు. ఇంకా అంతకంటే మించితే మనకు అలసట వచ్చేస్తుంది. ఇంకా ఎంతసేపు అని చెప్పేసి వీరు కూడా 11 రోజుల్లో ప్రయాణం చేయవలసినటువంటి వారు. వీరి యొక్క అవిధేయత చేత, వీరు దేవునికి తిరుగుబాటు చేయుట చేత, వీరు దేవునికి అయిష్టానుసారంగా జీవించుట చేత ఇశ్రాయేలు జనాంగము దేవుని ప్రజలుగా ఏర్పాటు చేయబడి దేవుని ద్వారా అనేకమైనటువంటి మేలులు అరణ్య ప్రదేశం అంతటా కూడా వారు మేలులు పొందుతూనే ఉన్నారు. వారికి నీరు కావలసినటువంటి సమయంలో నీరు అందించాడు, ఆహారము కావలసినటువంటి సమయంలో ఆహారం అందింది. వారికి ఆపద వచ్చినప్పుడు వారిని దేవుడు సంరక్షించాడు. సైన్యము తరుముతున్నప్పుడు దేవుడు వారికి తోడుగా నిలిచాడు. ఇన్ని సమయాలలో, ఇన్ని సందర్భాలలో ఇంతగా దేవుడు వారికి తోడుగా ఉన్నప్పటికీ కూడా ప్రజలు దేవునిని వారి యొక్క హృదయాలలో పెట్టుకోలేకపోయారు ప్రియులారా. అందుకే మోషే ఆ యొక్క పాలెములో ఉన్నటువంటి ప్రజలందరితో కూడా పిలిచి చెప్తా ఉంటున్నాడు, మీరు ఈ విషయాలన్నీ కూడా మరువక ఉండాలి అని అంటే మీరు మీ జీవితకాలం అంతా కూడా హృదయములో పెట్టుకోవాలి అని చెప్పి తెలియచేస్తూ ఉంటున్నాడు. హృదయంలో పెట్టుకున్నప్పుడు, దైవ నియమంతో ఒక వ్యక్తి నడిపించబడినప్పుడు, దైవ భయము కలిగి ఒక వ్యక్తి నడిపించబడినప్పుడు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క సంరక్షణ, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క తోడు మన జీవితాల్లో కుమ్మరించబడటం అనేది మనము సంపూర్ణంగా అనుభవించగలుగుతాం ప్రియులారా. ఇక్కడ 23వ వచనం కూడా చదవండి. 4:23. అక్కడ వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. 4:23. మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పాటు చేసినటువంటి నిబంధనను మరచి
ఏ స్వరూపమును కలిగిన మీరు జాగ్రత్త పడవలెను. చూడండి, ఇందాక జాగ్రత్త పడాలి అని అంటున్నాడు, ఇక్కడ ఏ విషయంలో జాగ్రత్త పడాలో తెలియచేస్తా ఉంటున్నాడు. దేవాది దేవుడు యెహోవా దేవుడు చేసినటువంటి వాగ్దానము అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేయబడినటువంటి వాగ్దానము ఏదైతే ఉన్నదో ఆ వాగ్దానము ఈ యొక్క ఇశ్రాయేలు సంతతి అంతటికి కూడా దేవుడు స్థిరపరిచినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఆ వాగ్దానాన్ని మరిచినటువంటి వాడు కాడు దేవుడు. ఆ వాగ్దానాన్ని స్థిరపరచాలన్నటువంటి ఉద్దేశము కలిగినటువంటి వాడు దేవుడు అనేది మనం గమనించాలి. అయితే ఇశ్రాయేలీయులు వారి యొక్క పాపము చేత, వారి యొక్క అవిధేయత చేత, వారి యొక్క ప్రణాళికల చేత దేవునికి అవిధేయులవట ద్వారా దేవుని శిక్షకు వారు గురి అయిపోయారు. దేవుని వాగ్దానానికి పాత్రులు అవ్వాల్సినటువంటి వారు, దేవుని వారసత్వానికి దీవెనలకు పాత్రులు అవ్వాల్సినటువంటి వారు దేనికి పాత్రులయ్యారు? శిక్షకు పాత్రులయ్యారు. కనుక దేవుడు మరిచాడా? ప్రజలు మర్చిపోయారా? ఎవరు మర్చిపోయారు? ప్రజలు మర్చిపోయారు. అందుకే మోషే ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. ఇక్కడ వీరేం చేశారంటే ఏర్పరిచిన నిబంధనను మరచి, అనగా ప్రజలే మరిచి, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపమును కలిగిన విగ్రహములకు మీరు గనక అనేక రకాలైనటువంటి విగ్రహాలు వీరు మార్గమధ్యమంతా కూడా ప్రయాణిస్తూ ఉంటుండగా ఆయా దేశీయులు, అమ్మోనీయులు, పెర్జీయులు, కానానీయులు, అనేక రకాలైనటువంటి ప్రజలు, మోయాబీలు, వీరు ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణం అంతా కూడా ఆయా దేశాల మధ్య నుండి, ఆయా ప్రజల మధ్యలో నుండి, ఆయా సాంప్రదాయాల మధ్యలో నుండి వీరు ప్రయాణిస్తూ వెళ్ళిపోతూ ఉంటుండగా వీరు ఇంకా చెప్పాల్సింది మా దేవుడు యెహోవా దేవుడు అని చెప్పి వీరు చెప్పకపోగా ఆ పైన వారి యొక్క దేవతలను వీరు పూజించారు. వారి యొక్క అన్య సాంప్రదాయాల్లో మిళితమైపోయారు. నేడు కూడా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నదేంటి? క్రైస్తవ బిడ్డలుగా ఉండవలసినటువంటి వారు, క్రైస్తవ జనాంగముగా ఉండవలసినటువంటి వారు, క్రైస్తవ నియమము, వాక్య నియమము, దైవ నియమము కలిగి ఉండవలసినటువంటి ప్రజలు ఆ రకమైనటువంటి జీవిత విధానము, ఆత్మీయతను పాటించక అన్య సాంప్రదాయాలలో, అన్య ఆచారాలలో, అన్య పండగలలో మిళితమైపోయి వాటిని ఆపాదించుకుంటూ ఉంటున్నారు. వాటి వైపు తిరుగుతూ ఉంటున్నారు. యెహోవా వైపు తిరగట్లేదు, వాక్యము వైపు తిరగట్లేదు. ఎందుకని ఇక్కడ ప్రవక్త మాటి మాటికి మీరు పాటించండి, మీ పిల్లల్ని కూడా పాటించేలాగా చేయండి అని చెప్తున్నాడు. ఈ విషయాలన్నీ కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోనండి, మీ పిల్లలు కూడా తరతరాలు జ్ఞాపకం ఉంచుకునేలాగా చేయమని చెప్తున్నారు. సర్వసాధారణంగా తల్లిదండ్రులు వారి యొక్క జీవితాల్లో జరిగినటువంటి అనుభవాలు పిల్లలకి కొన్ని సమయాల్లో షేర్ చేస్తూ ఉంటారు. ఒరే బాబు, నేను ఇలా ఎదిగి వచ్చానురా, ఇలా నేను వచ్చాను, ఇలా కష్టపడ్డాము నేను మీ అమ్మ, లేకపోతే ఇలా మేము చేసాము, ఇప్పుడు మీరు ఇంత సౌఖ్యంగా మీరు ఉంటున్నారంటే మేము అలా చేసామని చెప్పి కొన్నిసార్లు తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు. ఆ విషయాలన్నీ కూడా ఎందుకు చెప్తారంటే పిల్లలు మా తల్లిదండ్రులు అలా చేశారు, అలా కష్టపడ్డారు, లేకపోతే మా తాత మా ముత్తాతలు అలాగూ జీవించారు అనే విషయాలు తల్లిదండ్రులు పిల్లలకు నెక్స్ట్ తరానికి కుటుంబ విషయాలు ఏ రీతిగా అయితే చెప్తారో, ఫ్యామిలీ విషయాలు ఏ రీతిగా అయితే చెప్తారో అంతకంటే మించినటువంటివి దేవుని యొక్క లేఖనాలను గురించి మనం చెప్పాలి. దేవుడు మనల్ని ఏ రీతిగా రక్షించాడో మనం చెప్పాలి. దేవుడు మన జీవితాన్ని ఏ రీతిగా కాచి కాపాడుతున్నాడో మనం చెప్పాలి. ఈ ఉదయం మా వాడు డాడీ నేను చర్చికి రాను డాడీ, బోర్ కొడుతుంది నాకు అని చెప్పాడు. బోర్ కొడితే నీకు కూడా రేపటి నుంచి ఏమి ఉండదు, నువ్వు అడిగేది ఏది ఇవ్వడు దేవుడు, నువ్వు అడిగే కార్లు ఇవ్వడు, నువ్వు అడిగే ఏవి ఇవ్వడు, అది గుర్తుపెట్టుకో నువ్వు అని చెప్పా. వాడికి అర్థమైనా కాకపోయినా అర్థమైద్దిలే, అర్థమయ్యే వయసే. కాబట్టి పిల్లలు కొన్నిసార్లు మారం చేసినప్పుడు మనము దేవుని యొక్క మహిమను గూర్చి వారికి తెలియపరచవలసినటువంటి వారమై ఉంటున్నాం. కొన్నిసార్లు నట్లు బిగించవలసినటువంటి సమయంలో నట్లు బిగించాలి తల్లిదండ్రులు. పిల్లలు అడుగుతున్నారు కదా అని చెప్పేసి ఎంతది పడితే అంతది, ఏది పడితే అది కొనివ్వకండి. భవిష్యత్తులో రోడ్డు మార్కుల్లా తయారవుతారు. ఈ విషయం మీకు బాధ అనిపించినా సరే చెప్తున్నాను, మీ పిల్లలైనా సరే నా పిల్లలైనా సరే. కాబట్టి
నేడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి స్థితి అదే. దేనికి ఎంత ఖర్చు పెట్టుకోవాలనేది వాడికి తెలియాలి. ఆ పాపకు కానీ ఆ పిల్లవానికి కానీ దేనికి ఎంత, మాకు మార్కెట్లో ఏదైనా కానీ వస్తుందిలే అనేటువంటి అవగాహనతో పిల్లల్ని మనం పెంచకూడదు. వారికి ఆ యొక్క మనీ అవగాహన వారికి ఖచ్చితంగా ఉండాలి. వారికి కుటుంబం ఏ రీతిగా నడిపించబడుతుందో అనేది వారికి తెలియాలి. కుటుంబము పోషించబడటానికి తల్లిదండ్రులు పడుతున్నటువంటి ప్రయాస ఏంటో వాడికి చిన్నప్పటి నుంచి కనుక అర్థమైతే వాడు కూడా రేపు యవ్వన ప్రాయంలోనికి వచ్చినాకనో లేకపోతే వాడు కూడా ఒక కుటుంబీకుడు అయ్యాకనో వాడు తన కుటుంబాన్ని తాను నడిపించుకోగలిగినటువంటి స్థితిలోనికి వస్తాడు. అలాగా కాకుండా ఇప్పుడు వాడు అడిగిందల్లా మనం ఇచ్చేస్తే రేపు పెళ్ళైన తర్వాత పెళ్ళానికి కూడా కావాల్సినవన్నీ మీ చేతనే కొనిస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇవి. క్రైస్తవ బిడ్డలుగా దేవుడు చేసినటువంటి మేలులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లలు కూడా జ్ఞాపకం ఉంచుకునేలాగా పెంచాలి పిల్లలు. గనక ఆ ప్రతిరోజు ఆ నియమము మనలో ఉండాలి. ఇంకా ఏమంటున్నాడండి క్రింద, నీ మనస్సును బహుజాగ్రత్తగా కాపాడుకొనుము. దేవుని విషయాలు జ్ఞాపకం చేసుకోవటం మాత్రమే కాదు, హృదయంలో ఉంచుకోవటం మాత్రమే కాదు, ఏం చేయాలంటున్నాడు, నీ మనస్సును బహుగా జాగ్రత్త పడుము అని చెప్పి తెలియచేస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే మనసు చంచలమైనటువంటిది. మానవుడిగా మనిషిగా మనం ఇక్కడ ఉండవచ్చు, మనుషుడు అలా అలా కదిలి వెళ్ళిపోలేడు, కానీ లోపల ఉన్నటువంటి మనసు మాత్రము ప్రపంచమంతా నిమిషంలో చుట్టేసి వచ్చేస్తుంది. ఉండటానికి గుడిలోనే ఉండవచ్చు, ఉండటానికి ఇంట్లోనే ఉండవచ్చు, లేకపోతే ఉండటానికి ఆఫీసులోనే ఉండవచ్చు, కానీ ఈ యొక్క మానవునికి ఇవ్వబడినటువంటి మనసు, దానికి ఇవ్వబడినటువంటి వేగము, దానికి ఇవ్వబడినటువంటి స్పీడ్ ఎంత వేగవంతమైనదంటే ఏ బుల్లెట్ ట్రైన్ పనికిరాదు, ఏ జపాన్ ట్రైన్ పనికిరాదు. అంతటి వేగవంతమైనటువంటిది ఈ యొక్క మనసు. ఏ సమయంలో ఎక్కడికి వెళ్తుందో, ఏ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోతుందో, ఏ బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుందో, ఏ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుందో, ఏ పబ్బుల దగ్గరికి వెళ్తుందో, ఏ క్లబ్బుల దగ్గరికి వెళ్తుందో. మనం చూశాను, ఇక్కడే మెట్రో రైల్ పక్కనే ఒక పబ్బు పడింది. అలా నాగోల్కెళ్ళి పోతూ ఉంటే ఒక పబ్బు పడింది. అయిపోయిందిరా బాబు అనుకున్నా ఉప్పల్ పరిస్థితి. ఇంతవరకు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, గచ్చిబౌలి, నానక్రామ్గూడ, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆ ప్రాంతాలకు పరిమితమైనటువంటివి నేడు ఇటు ఉప్పల్, ఎల్బీ నగర్ సైడ్ కూడా వ్యాపిస్తూ ఉంటున్నాయి. బిర్యానీలు కాదు, పబ్బులు. అంటే యువత ఎంతగా ఆకర్షితులు అవుతున్నారో వాడికి ఇక్కడ ఉంటేనే కదా వాడు పెట్టేది బిజినెస్. కనుక ఆ రీతిగా వాడు ప్రయత్నము చేస్తూ ఉంటున్నాడు సాతానుడు. ఏ రీతిగా ఎవరిని ముంచేయాలా, ఎవరిని త్రిప్పికొట్టాలా, ఎవరిని దేవుని యొక్క స్థానము నుండి తప్పించాలా, దేవుని యొక్క మార్గము నుండి తప్పించాలా. నేడు పిల్లలు అట్టి దైవ భయము, దైవ నియమము లేనటువంటి వారుగా తయారవుతున్నారంటే పెద్దలు నేర్పించలేకపోతుంటున్నారు అనేది ఒప్పుకోవాల్సినటువంటి సత్యమే ప్రియులారా. 5వ అధ్యాయం 15వ వచనం త్రిప్పండి. 5వ అధ్యాయం 15వ వచనం. నీవు ఐగుప్తు దేశమునందు దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేతను చాచిన చేతను నిన్ను అక్కడ నుండి రప్పించనని జ్ఞాపకము చేసుకొనుము. అందుచేత విశ్రాంతి దినమును ఆచరింపవలనని నీ దేవుడైన యెహోవా ఏం ఆచరించాలంట? విశ్రాంతి దినం. విశ్రాంతి దినం అనగా ప్రభువును ఆరాధించేటువంటి దినము. పాత నిబంధన కాలంలో యూదుల యొక్క ఆచార ప్రకారంగా వారికి శనివారం సబ్బాతు దినము విశ్రాంతి దినముగా ఇవ్వబడింది. కానీ క్రొత్త నిబంధన కాలం ప్రకారముగా దేవుడు మరణ పునరుద్ధానముల ఆదివారం తిరిగి లేచిన తరువాత ఆదివారమే మనకు విశ్రాంతి దినము. ఆదివారమే మనం ప్రభువును ఆరాధించేటువంటి దినము. ఆదివారమే ప్రభు యొక్క సన్నిధిలో మనము చేరి ఆయన యొక్క సహవాసాన్ని అనుభవించి, ఆయన యొక్క సన్నిధిని మనం అనుభవించి,
ఆ వారమంతా కూడా మన పట్ల చేసినటువంటి ప్రతి విధమైనటువంటి ఉపకారాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవిత కాలంలో మనం అత్యంత విలువైనటువంటిగా పొందినటువంటి రక్షణను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మన పాప క్షమాపణ కొరకై చేసినటువంటి ఆ యొక్క త్యాగమును, శిలువ మరణ పునరుద్ధానముల యొక్క త్యాగమును మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాము. అందుకే ఇక్కడ అంటున్నాడు, యెహోవా బాహుబలము చేత చాచిన చేతి చేతను నిన్ను అక్కడ నుండి రప్పించనని జ్ఞాపకం చేసుకొనుము. ప్రవక్త అయినటువంటి మోషే నడిపించాడు, కానీ ఆ మోషేను బలపరిచి నడిపించినటువంటి వాడు యెహోవా దేవుడు అనేటువంటి సత్యాన్ని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా దేవుడు ప్రతి క్షణమున తోడుగా ఉన్నాడనే విషయాన్ని మర్చిపోకుండా ఉండాలనేది ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, నేడు ఎంతమంది విశ్రాంతి దినములో పాలు పొందగలుగుతూ ఉంటున్నారు? తల్లిదండ్రులు పాలు పొందితే పిల్లలు పాలు పొందట్లా, పిల్లలు పాలు పొందితే తల్లిదండ్రులు పాలు పొందట్లా. కుటుంబాలు దేవుని నియమము వదిలేసి, దేవుని యొక్క సత్యము వదిలేసి, దేవుని ఆరాధన వదిలేసి అనేక ప్రపంచ రుగ్మతలలో మునిగిపోయేటువంటి స్థితిలో మనం ఉంటున్నాం. చుట్టాలు వచ్చారంటే ఆగిపోతాం. చుట్టాలని తీసుకొని మందిరానికి రావాలి, కానీ చుట్టాలు వచ్చారండి అందుకని ఆరాధనకు రాలేదండి అని చెప్పి చెప్తా ఉంటారు. లేకపోతే ఫ్రెండ్ ఎవడో ఫోన్ చేసాడు అందుకని బయటికి వెళ్ళానని చెప్తా ఉంటాం. దేవునిని ఆరాధించవలసినటువంటి సమయము వారానికి ఒక్కసారి సంఘమంతా కూడా కలిసి, పరిశుద్ధులంగా రక్షించబడినటువంటి ప్రజలము కలిసి ఆరాధన చేసేటువంటి ఒక్క ఆదివారము దేవుని సన్నిధికి మనం రాలేకపోతే, దేవుని సన్నిధిలో మనం చేరి ఆయన బలలో మనం పాలు పొందలేకపోతే ఏమి జ్ఞాపకం మనం చేసుకుంటా ఉంటున్నాం? ఏమి దేవునికి మనం తిరిగి చెల్లించగలుగుతూ ఉంటున్నాం? మన జీవితాలకు కావలసినటువంటివేమో అన్నీ మనకి ఇవ్వాలా? మనము తిరిగి దేవునికి ఇచ్చేటువంటి ఆ ఒక్క ఆరాధన అయినా కానీ మనం దేవునికి ఇవ్వలేకపోతుంటున్నాం అనేది చాలామంది ఒప్పుకోవాలి ప్రియులారా. అయితే ఇక్కడ అంటూ ఉంటున్నాడు, బాహుబలము చేత చాచిన చేత దాస్యములో నుండి నడిపించాడు. అవును, మనల్ని కూడా పాపమనబడినటువంటి దాస్యముల నుండి నడిపించాడు. ఐగుప్తు చెరలో నుండి వారిని ఏ రీతిగా అయితే నడిపించాడో మనల్ని కూడా అంతకంటే మించినటువంటి పాప రుగ్మత చేత మనము చచ్చినటువంటి స్థితిలో ఉన్నప్పుడు సైతము దేవుడు క్రీస్తు ప్రేమ చేత మనలను లేవనెత్తాడు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. 7వ అధ్యాయం 18వ వచనం కూడా చదవండి. 7వ అధ్యాయము 18వ వచనం. ఫరోకును ఐగుప్తు దేశమంతటికి నీ చేసిన దానిని, అనగా నీ దేవుడైన యెహోవా నిన్ను రప్పించినప్పుడు నీ కన్నులు చూచిన ఆ గొప్ప శోధనలను, సూచక క్రియలను, మహత్కార్యములను, బాహుబలమును చాచిన చేతిని బాహుగా జ్ఞాపకము చేసుకొనుము. వాట్ a great deliverance that God has given unto you. Such a great deliverance which is beyond the nations. రాజ్యముల వల్ల కానటువంటిది, రాజుల వల్ల కానటువంటిది, ఏ మానవ జాతి వలన కూడా కానటువంటిది యెహోవా దేవుడు మీ పక్షాన నిలిచి చేసినటువంటి కార్యమును కనుక మీరు జ్ఞాపకం చేసుకుంటే ఆయనను మీరు విడిచిపెడతారా? ఆయనను మీరు వదిలిపెడతారా? ఆలోచన చేయాలి ప్రియులారా. నేడు అనేక మంది దేవుని యొక్క భయము లేక ఆయనను వదిలిపెట్టేసినటువంటి స్థితిలో జీవిస్తూ ఉంటున్నారు. ఆయనను విడిచిపెట్టేసి, ఆయనను మనసుకు తెచ్చుకొనక, ఆయనను జ్ఞాపకం చేసుకొనక, ప్రార్థన లేదు, వాక్యము లేదు, సహవాసము లేదు, నియమము లేదు, ఎలాంటి వాక్య ప్రామాణికమైనటువంటి జీవిత ఆత్మీయతను అనుసరించలేనటువంటి పద్ధతి నేడు ప్రపంచంలో అనేక సంఘాలలో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే దేవుడైతే ఇక్కడ విడిచిపెట్టక ప్రవక్త ద్వారా హెచ్చరిస్తూ ఉంటున్నాడు, మీరు ఎలాంటి పరిస్థితుల్లో నుండి విడిపించబడ్డారో, రక్షించబడ్డారో మీరు జ్ఞాపకం చేసుకోమని చెప్పి తెలియచేస్తూ ఉంటున్నాడు. మరి ఒక మాట చదివి సహాయం చేయండి. 8వ అధ్యాయము 2వ వచనం నుండి చదవండి. విడిపించడం మాత్రమే కాదు, ఇంకా ఏం చేస్తున్నాడో చూడండి.
నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అనుచు నిమిత్తమును అరణ్యములో 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నిన్ను అణిచి నీకు ఆకలి కలుగ చేసి ఎన్నడు ఎరుగని మన్నాతో నిన్ను పోషించెను. పాతగిలలేదు, వాయలేదు. అట్లే నీ దేవుడని యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గములలో నడుచుకొనున్నట్లు గై కొనవలెను అని అంటా ఉంటున్నాడు. కనుక ఆ పాత సంగతులన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఇక్కడ చాలా చక్కగా తెలియచేస్తూ ఉంటున్నాడు దేవుని యొక్క లీడర్షిప్, దేవుని యొక్క డివైన్ లీడర్షిప్. ఆయనే నాయకుడుగా ఉండి, ఆయనే నిర్వాహకుడుగా ఉండి వీరిని ఏ రీతిగా పోషించాడో, పాలించాడో, సమృద్ధిగా అనుగ్రహించాడో అనే విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అనుచు నిమిత్తము, అనిచే నిమిత్తం అంట. అంటే ప్రజలు నడవలసినటువంటి క్రమంలో జీవించలేకపోతుంటున్నారు కనుక దేవుడు కొన్నిసార్లు శోధనకు అప్పగించేశాడు, కష్టానికి అప్పగించేశాడు, శ్రమకు అప్పగించేశాడు. అలాగైనా సరే ఈ నా ప్రజలు మార్పు పొంది తిరిగి నా వైపు తిరుగుతారేమో, తిరిగి యెహోవా దేవుని వైపు సేవిస్తారేమో, తిరిగి నన్ను ఆరాధిస్తారేమో అని చెప్పేసి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయుటకు అని అంటా ఉంటున్నాడు. శ్రేష్టమైనటువంటి ఆహారము తిన్నారండి. మన్నా ఆకాశపు వాకిళ్ళు తెరవబడి అరణ్య మార్గములో వారు ఉంటుండగా మన్నా కురిపించబడింది. ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా కడుపు నిండా ఆహారము సమృద్ధిగా తిన్నారు. ఎక్కడైనా లోటు జరిగిందా వారికి? లోటు ఎక్కడ జరగల. దెర్ ఈజ్ నో స్కేర్సిటీ ఎట్ ఆల్. లోటు ఎక్కడా జరగలేదు. దేవుడు వారిని పోషిస్తూనే ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడు అక్కడ? బట్టలు పాతగిల్లలేదంట, కాళ్ళు వాయలేదంట. నేను ఒక గంట సేపు నుంచి ఉంటేనే నాకు కాళ్ళు వాస్తూ ఉంటాయి. అంటే నాకు సమస్య ఉందనుకోండి, మామూలుగా చెప్తున్నాను. ఎట్లు శిక్షించనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొనవలెను అని అంటా ఉంటున్నాడు. గనక దేవుడు వారిని ఎంతగా సంరక్షించాడో గమనించండి ప్రియులారా. 40 సంవత్సరాలు వారి చెప్పులు అరిగిపోలేదు, కాళ్ళు వాయలేదు, బట్టలు చిరగలేదు, బట్టలు పాతగిల్లలేదు. ఒక 10 సంవత్సరాలు అయితే చాలు మనం వేసుకునేటువంటి ఈ యొక్క బట్టలు ష్రింక్ అయిపోతూ ఉంటాయి, పనికిరావు. మరలా మనం కొత్త బట్టలు, అంటే 10 సంవత్సరాలు కాదనుకోండి, మనం సంవత్సరానికి ఒకసారో 2 సార్లు ఒక 4 సార్లు కొంటా ఉంటాం అనుకోండి బయటికి పోయినప్పుడల్లా. కానీ ఇశ్రాయేలు జనాంగం అయితే ఆ రీతిగా వారు లేరు ప్రియులారా. దేవుడు వారిని ఎంతగా పోషించాడంటే పరలోకపు ఆహారము, ఎవరు ఎన్నడూ తిననటువంటి ఆహారం. నేడు రక్షించబడినటువంటి మనకు కూడా ఆత్మీయమైనటువంటి ఆహారము మన్నా సమృద్ధిగా అనుగ్రహించబడతా ఉన్నది. దేవుని సంఘములో వినిపించబడతా ఉన్నది, దేవుని యొక్క నియామక కూటాల్లో వినిపించబడతా ఉన్నది, టీవీల్లో వినిపించబడతా ఉంది, రేడియోల ద్వారా వినిపించబడతా ఉంది, అనేక మాధ్యమాల ద్వారా, అనేక రకాలైనటువంటి టెక్నాలజీస్ ద్వారా దేవుడు తన సువార్తను, తన వాక్యాన్ని, తన ఆత్మీయమైనటువంటి మన్నాను ప్రజల యొద్దకు ఆయన చేరుస్తూనే ఉంటున్నాడు. ఒక రకంగా అందుకే అనుకుంటా ప్రజలు కూడా సోమరిపోతుల్లా తయారైపోతూ ఉంటున్నారు. అంత చేతుల్లోనే అందుబాటులో ఉంది కాబట్టి ఇప్పుడు మందిరానికి మేము వెళ్ళాలా, ఆరాధన చెయ్యాలా, రొట్రసాల్లో పాలు పొందాలా, ఎడిదిరిగి లైవ్ ఉంటుంది, తర్వాత అయినా వినొచ్చులే అని చెప్పేసి అనుకుంటా అలాంటి ప్రజలు నేడు అలవాటైపోతూ ఉంటున్నారు. మరికొన్ని స్థలాల్లో స్క్రీన్స్ పెట్టేస్తూ ఉంటారు. ఈ మహానుభావుడు ఇక్కడ ఉండడు, ప్రజల్ని చూసుకుంటా బోధించడు,
ప్రజలకు అర్థమయ్యేలాగా దేవుని యొక్క వాక్యము వినిపించాలనేటువంటి ఆశ నేడు ఈ పెద్ద పెద్ద పాస్టర్లకి లేకుండా పోయింది. ఎక్కడో ఉంటాడు, ఇది ఎక్కడో రిలే అవుతూ ఉంటుంది. ఈ ప్రజలు కూడా గొర్రెల్లాగా పోతూ ఉంటారు. కనుక నేడు అంత్యకాలములో సాతానుడు అబద్ధ బోధకులను ఉపయోగించుకొని అబద్ధమైనటువంటి సాక్ష్యాలను, కల్పనా కథలు టీవీల్లో, సీరియల్లో, సినిమాల్లోనే కాదు, నేడు పాస్టర్లు సాక్ష్యాల ద్వారా కొంతమంది ఏజెంట్లను నియమించుకొని, కొంతమంది అనేక రకాలైనటువంటి వ్యాపకాలను ఉపయోగించుకొని అలా కూడా కల్పనా కథలు చేస్తూ ఉంటున్నారు. కనుక దేవుని వాక్యము టీవీల్లో గురించి, సినిమాల గురించే చెప్పలేదు, సంఘాల్లో కూడా కల్పించబడుతున్నటువంటి కథలను గురించి కూడా చెప్పాడు. గనక అలాంటి పరిస్థితుల మధ్య మనం ఉంటుండగా నీ దేవుడు నిన్ను ఏ రీతిగా కాచి కాపాడను, తన బాహుబలము తన చేతిని చాచి అని ఎందుకు ఇన్నిసార్లు మాట్లాడుతూ ఉంటున్నాడు? ఇందాక వచనంలో అదే మాటను అంటున్నాడు, ఇప్పుడు కూడా అదే మాటను అంటున్నాడు. అంటే దేవుడు స్వయంగా నిన్ను కాపాడుతున్నాడు. తన చేతులను నీ జీవితము చుట్టూ ఆయన సంరక్షించాడు. నీవు అనుకుంటున్నావు నేను క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చానని, నీవు అనుకుంటున్నావు నేను క్షేమంగా ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చానని, నీవు అనుకుంటున్నావు నేను క్షేమంగా నెల తిరిగేసరికి నేను అంతా సంపాదించుకుంటున్నానని చెప్పేసి. కానీ దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క సంరక్షణ, దేవుని యొక్క బాహుబలము తన చేతిని చాస్తున్నాడు అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ తన చేతులు అలా ఎక్స్పాండ్ అవుతూ ఉంటున్నాయి. కనుక ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతంకు వెళ్ళినా తన కన్నులు మన మీదనే ఉంటాయి, తన చేతులు మన మీదనే ఉంటాయి. ఎందుకంటే రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరిని కూడా తన రెక్కల నీడలో కాచి కాపాడేటువంటి ప్రభువుని మనం కలిగి ఉంటున్నాం. అందుకే జ్ఞాపకం చేసుకోమంటున్నాడు పిల్లరా. 9వ అధ్యాయం 7వ వచనం త్రిపండి. ద్వితీయోపదేశకాండంలోంచే అన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 9:7 అరణ్యములో నీవు నీ దేవుడిని యెహోవాకు కోపము పుట్టించి సంగతి జ్ఞాపకము చేసుకోవాలి, దానిని మరువవద్దు. ఇదిగో నీవు అవిధేయత కనుపరిచినటువంటిది కూడా నీవు జ్ఞాపకం చేసుకోవాలి. నీవు దేవునిని హేళన చేసినటువంటి స్థితి, దేవునికి అవిధేయత కనుపరిచినటువంటి స్థితి, దేవుని వాక్యానికి విరోధమైనటువంటి జీవిత విధానము, నీవు కోపము పుట్టించినటువంటి స్థితిని కూడా జ్ఞాపకం చేసుకో. ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు అనంటే మరి ఒకసారి ఆ రీతిగా జీవించకుండా ఉంటాడు. దావీదు అంటాడు, నీ యొక్క ముఖకాంతిలో నా యొక్క ప్రతి పాపము కూడా కనబడతా ఉన్నది అని అంటాడు. ఎందుకు అంటాడు అనంటే ఈయన మరలా చేస్తున్నాడని కాదు దాని యొక్క అర్థం. కానీ దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడల్లా దేవుని ద్వారా తాను ఏ రీతిగా క్షమించబడ్డాడు అనేది జ్ఞాపకం చేసుకోవటానికి, దేవుని కృప ఎంతగా తన మీద కుమ్మరించబడిందో అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి, అదిగో అలనాడు నీవు నాకు కోపం పుట్టించి నా ద్వారా నీవు శిక్షను పొందావు కదా, ఆ విషయాలు నీవు జ్ఞాపకం చేసుకో అని చెప్పి ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. చదవండి క్రిందకి. ఇంకా మరువవద్దు, ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన దినము మొదలుకొని ఈ స్థలము అనగా దేవుడు వాగ్దానం చేయబడినటువంటి స్థలంలో ప్రవేశించే వరకు ఎంతకాలం చేశారంట? హోల్ యాత్ర మొత్తం చేశారంట. అంటే దీన్ని బట్టి రక్షించబడినటువంటి వారు కూడా కొన్నిసార్లు జీవితకాలం అంతా కూడా దేవునికి తిరుగుబాటు చేస్తారేమో అనేటువంటి భయము మనం కలిగి జీవించాలి. అందుకే అన్నిసార్లు జాగ్రత్త పడు, బహుగా జాగ్రత్త పడు, నీ మనసును కాపాడుకో, నీ హృదయంలో దేవుని వాక్యాన్ని పెట్టుకో అని చెప్పి దేవుడు చెప్పడానికి కారణం ఏంటంటే ఇది ఒక్కసారి తప్పిపోతామని కాదు, నీవు మరలా తప్పిపోయేటువంటి ఛాన్స్ ఉంది. ఎందుకంటే సాతానుడు ఎవరిని మింగుదునా అని చెప్పి గర్జించు సింహము వలె వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడంట. కనుక వాడు వెతుకుతూ తిరుగుతున్నప్పుడు కనీసం మన కనుల ఎదుట ఉన్నటువంటి వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకోకపోతే మనకు కాపుదల ఎక్కడ, క్షేమము ఎక్కడ? వారు కోపము పుట్టించినటువంటి స్థితిని జ్ఞాపకం చేసుకోమని చెప్పి తెలియచేస్తూ ఉంటున్నాడు. ఈ కోపం అనేది మానవునికి
రక్షించబడినటువంటి విశ్వాసికి కూడా అది కొన్నిసార్లు ఒక బెల్ట్ బాంబ్ లాగా ఉంటుంది. ఈ యొక్క బెల్ట్ బాంబ్ అనేది అంతకు మునుపు చాలా ప్రసిద్ధి చెందలేదు, కానీ రాజీవ్ గాంధీ చనిపోయినటువంటి సందర్భం నుంచే ఈ యొక్క బెల్ట్ బాంబ్ అనేది చాలా వాడుకలోకి వచ్చింది. ఎందుకంటే రాజీవ్ గాంధీ చెన్నైకి వెళ్ళి ఎలక్షన్స్ టైం అది వెళ్ళి ఆ యొక్క క్యాంపెయిన్ చేస్తూ ఉంటుండగా అసలే చాలా అందంగా ఉంటాడు కదా రాజీవ్ గాంధీ, హ్యాండ్సమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అంతటి అందగాడి చుట్టూ అనేక మంది ఫ్యాన్స్కు గుమిగూడారు. కొంతమంది మాకు ఆటోగ్రాఫ్లు కావాలని, కొంతమంది ఫోటోలు కావాలని, అనేక మంది అలా వస్తూ ఉంటున్నారు. అలా స్టేజ్ దగ్గరికి వెళ్తూ ఉంటుండగా ఒక ఆమె, సార్ మిమ్మల్ని ఒక్కసారి షేక్ హ్యాండ్ ఇవ్వాలి, మిమ్మల్ని ఒక్కసారి కలుసుకోవాలని చెప్పి గట్టిగట్టిగా కేకలు వేస్తూ ఉంది. ఈయన చూపు ఆమె మీద పడి అమ్మారా అని చెప్పేసి సెక్యూరిటీ గార్డ్స్ని చెప్పాడు, ఆమెని క్లియర్ చేసి నా దగ్గరికి పంపించండి అని చెప్పేసి. అంటే ఆమె దగ్గరకు రానే వచ్చింది. అలా పాదాలు తాకుతున్నట్టు చేసి ఈ చేత్తోటి బెల్ట్ బాంబు నొక్కేసింది, స్విచ్ నొక్కేసింది. ఆమె పేలిపోయింది. తనతో పాటు ఉన్నటువంటి రాజీవ్ గాంధీ, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా పేలిపోయారు. మరణాన్ని రా అని చెప్పి ఆహ్వానించాడు. లేకపోతే ఇంకొంతకాలం బ్రతికుండివాడేమో, కానీ రా అని చెప్పేసి మరణాన్ని ఆహ్వానించి చిక్కులు పడి చనిపోయాడు. కనుక అప్పటి నుంచి ఆ బెల్ట్ బాంబ్ అనేది ప్రస్తావనకు వచ్చింది. తన చేతికి పెట్టుకునేటువంటి గుస్సీ వాచ్ని కనిపెట్టి, ఇదిగో ఇది రాజీవ్ గాంధీ చెయ్యి, తన కాలుకు వేసుకున్నటువంటి బూట్ బ్రాండ్ని కనిపెట్టి ఇది ఈయన కాలు అని చెప్పేసి శరీరం అంతా కూడా చెల్లా చెదరైపోయింది బాంబ్ బ్లాస్ట్ తోటి. ఏదో కొన్ని ముక్కలు దొరికితే వాటిని తీసుకొచ్చి సమాధి చేశారు. కనుక నేడు అనేక మందిలో కూడా ఈ యొక్క కోపము, ద్వేషం అనబడినటువంటివి తమను తాము స్వనాశనము చేసుకునేటువంటి బెల్ట్ బాంబులు లాంటివి. కనుక ఎవరి మీద నీ కోపం, ఎవరి మీద నీ యొక్క ప్రణాళిక, ఏమి ఉద్దేశించాలని నీవు చేస్తున్నటువంటి ప్రవర్తన, ఏమి సాధించాలని నీవు చేస్తున్నటువంటి ప్రయాస, నీ యొక్క స్వనాశనము దేవునికి దూరంగా ఉండటము, దేవునికి పాపానికి దగ్గరగా ఉండటము. నీవు అనుకుంటున్నావు నేను లోకానికి స్నేహంగా ఉంటున్నాను, స్నేహితులకి స్నేహంగా ఉంటున్నాను, నాకు ఇష్టమైనటువంటి వారికి నేను స్నేహంగా ఉంటున్నానని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో, కానీ అసలైనటువంటి వారికి నీవు దూరంగా ఉంటున్నావు అనేది నీవు గ్రహించాలి ప్రియులారా. మరి ఒక మాట 24వ అధ్యాయం 9వ వచనం త్రిప్పండి. 24వ అధ్యాయం 9వ వచనం. మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మిరియాముకు చేసిన దాన్ని గనక మీరు కోపము పుట్టించినటువంటి దాన్ని మీరు మర్చిపోకూడదు. అలా కోపము పుట్టించినటువంటి సందర్భంలో దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి శిక్షను కూడా నీవు మర్చిపోకూడదు అని ఉంటున్నాడు. మిరియాముకు జరిగినటువంటి స్థితిని నీవు జ్ఞాపకం చేసుకో. దేవునికి విరోధముగా మాట్లాడినటువంటి మాటలను, దేవుని నాయకత్వానికి విరోధంగా మాట్లాడినటువంటి మాటలను, దేవుడు తన యొక్క సన్నిధి నుండి మేఘార్హుడై తనకు శిక్ష విధించినటువంటి క్రమాన్ని నీవు మర్చిపోకూడదు. ఆ విషయాన్ని నీవు జ్ఞాపకం చేసుకోమని చెప్పి తెలియచేస్తూ ఉంటున్నాడు. 32:7 కూడా చదవండి. 32వ అధ్యాయము 7వ వచనం. పూర్వదినములను జ్ఞాపకము చేసుకొనుము, తరతరముల సంవత్సరములను తలంచుకొనుము, నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును, నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు అని ఉంటున్నాడు. పాతవన్నీ జ్ఞాపకం చేసుకోవాలంటున్నాడు. ఏంటి? శారీరకంగా జరిగినవి కాదు, ఆత్మీయంగా మనలో జరిగినటువంటివి, మన కుటుంబాల్లో జరిగినటువంటివి, సంఘాల్లో జరిగినటువంటివి జ్ఞాపకము చేసుకోవాలి. ఒకవేళ నీకు తెలియకపోతే నీ తండ్రిని అడుగు. కనుక పిల్లలు ఏం చేస్తారంటే, ఈరోజు మధ్యాహ్నం ఇంటికి వెళ్ళాక ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ చెప్తున్నాను నేను, మీరు ఇళ్ళకి వెళ్ళి మీ తల్లిదండ్రులు మీరు అడగండి, డాడీ మమ్మీ మీరు ఎలాగ రక్షించబడ్డారు, మీరు ఎలాగ దేవునిలోనికి వచ్చారు,
అంతకు మునుపు మీ యొక్క అంటే వారి యొక్క తల్లిదండ్రుల యొక్క స్థితి ఏంటి అనే విషయాలను మీరు అడిగి తెలుసుకోండి. తద్వారా మీకు కూడా మీ యొక్క ఫ్యామిలీ హిస్టరీ ఏ రీతిగా ఆత్మీయంగా వచ్చారు అనే విషయము మీకు కొద్దో గొప్ప అవగాహన చెందుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఏమంటున్నాడు? నీ పెద్దలను అడుగుము, అనగా సంఘము. ఈ సంఘము ఏ రీతిగా స్థాపించబడింది, ఏ రీతిగా రూపుదిద్దబడింది, ఏ రీతిగా నడిపించబడతా ఉన్నది అనగా నేటి తరముగా తెలియకపోయి ఉండవచ్చు. అంతకు మునుపు ఉన్నటువంటి తరానికి తెలిసి ఉండొచ్చు, భవిష్యత్తులో వచ్చేటువంటి తరాలకు తెలియకపోవచ్చు. అందుకని పెద్దలను అడిగి తెలుసుకోండి అని చెప్పి తెలియచేస్తూ ఉంటున్నాడు. గనుక వారు నీతో చెప్పుదురు అని అంటూ ఉంటున్నాడు. గనక పూర్వదినాలన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏం చేస్తామంటే మనుషులంగా మనకు కావలసినటువంటివన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు ఇలా జరిగింది, ఇప్పుడు అలా జరిగింది, అప్పుడు అలా జరిగిందని. అది కాదు. ఆత్మీయంగా దేవుడు మన పట్ల చేసినటువంటివి మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన హృదయంలో ఉంచుకోవాలి. వాటిని మన నుండి తొలగిపోకుండా మనం జాగ్రత్త పడాలి, బహుగా జాగ్రత్త పడాలి. మన మనస్సుకు కావలి ఉంచుకోవాలి. నిత్యము దేవుని సన్నిధిలో మనం ఎదుగునట్లుగా ఈ ద్వితీయోపదేశ కాండము నుండి మనం నేర్చుకునేటువంటిది ఏంటి అని అంటే, మరి ఒకసారి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోమంటా ఉంటున్నాడు. మనం ఏ రీతిగా పిలువబడ్డామో, ఏ రీతిగా రక్షించబడ్డాము, ఏ రీతిగా పాప క్షమాపణ పొంది దేవుని సహవాసానికి చేరాము. సహవాసానికి చేరినటువంటి మనలను మన వ్యక్తిగత జీవితంలో కావచ్చు, మన కుటుంబాల్లో కావచ్చు, సంఘములో కావచ్చు, అనేక సమయాలలో అనేక సందర్భాల్లో దేవుడు తన బాహుబలాన్ని చాటి మనల్ని ఏ రీతిగా కాపాడాడో, పోషించాడో, సంరక్షించాడో అనే విషయాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును తలపోసుకుంటూ ప్రభువును స్తుతిస్తూ ఆరాధిస్తూ ఈ మిగిలినటువంటి జీవిత దినాలను మనం దేవునికి నమ్మకంగా వినియోగించాలి. ప్రభు ఈ కొద్ది మాటలు నిండారులుగా మనందరి హృదయాల్లో కూడా దీవించునుగాక. అందరూ కూడా తలలు ఉంచినట్లయితే ముగింపు ప్రార్థన మనం చేసుకుందాం. పరిశుద్ధుడా, మా గొప్ప ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలోనైనా ఇంతవరకు మీరు మా పట్ల చూపిన కృపను బట్టి ఎంతగానో స్తుతించుచూ ఉంటున్నాం. ప్రవక్త అయినటువంటి మోషే జ్ఞాపకం చేసుకోమంటా ఉంటున్నాడు. ఏమి జ్ఞాపకము చేసుకోవాలి అని అంటే, ఇహలోక విషయాలు కాదు, శారీరక విషయాలు కాదు, కుటుంబ విషయాలు కాదు, కుటుంబస్తుల మధ్య జరిగేటువంటి గొడవలు కాదు. మీ నామాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మీరు మా పట్ల చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాలను మేము జ్ఞాపకం చేసుకోవాలి. ఆశ్చర్య కార్యాలు మేము జ్ఞాపకం చేసుకోవాలి. అనేక రకాలైనటువంటి ఉపకారాలు మేము జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోవటం మాత్రమే కాదు, కానీ మేము వాటి యందు జీవించగలుగుటకు మేము జాగ్రత్త పడాలి. ఎన్నిసార్లు మేము మీకు అవిధేయులంగా ఉన్నామో దానిని కూడా జ్ఞాపకం చేసుకోమని చెప్పి తెలియచేస్తూ ఉంటున్నాం. ఎన్నిసార్లు మీరు మా పట్ల మీ యొక్క శిక్షను చూపించారో అది మేము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మరి ఒకసారి ఆ తప్పు చేయకుండా, మరి ఒకసారి ఆ శిక్షను మేము సంపాదించుకోకుండా ఎన్నటెన్నిటికీ మీ దగ్గర నుండి కృపా వాత్సల్యములు తప్ప, దీవెన కనికరములు తప్ప, ఆశీర్వాదములు తప్ప మేము దేనిని కూడా మీ దగ్గర నుండి మేము సంపాదించుకోకుండా నిత్యము మీ యొక్క సన్నిధి, మీ యొక్క సహవాసము, మీ యొక్క రక్త ప్రోక్షణ, రక్త ప్రభావము మా చుట్టూ, మా కుటుంబాల చుట్టూ, మా బిడ్డల చుట్టూ వాక్యంలో తెలియచేసిన రీతిగా మీరు జ్ఞాపకం చేసుకోవటం మాత్రమే కాదు, మీ పిల్లల తరతలు మీరు జ్ఞాపకం చేయమని తెలియచేస్తూ ఉంటున్నారు. అవును నాయన, మా యొక్క పితరుల యొక్క జీవితాల్లో జరిగినటువంటి కార్యాలు, మా జీవితాల్లో జరుగుతూ ఉన్నటువంటి కార్యాలు, జరగబోయేటువంటి కార్యాలు కూడా మేము తెలియచేసి గొప్ప దీవెన మేలులు మా బిడలకు మేము వారికి సంపాదించి పెట్టుటకు మాకటి జ్ఞానమును దయచేయమని ప్రార్థన చేయుచున్నాం. ఈ ఉదయకాల సమయంలో చేరి వచ్చినటువంటి సంఘాన్ని కూడా మీరు దీవించండి, కనికరించండి. ప్రతి కుటుంబాన్ని నిండారుగా ఆశీర్వదించండి ఆయన. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి చిక్కులు, సమస్యలు, సాతానుడు వేసేటువంటి ఉచ్చులు అన్నీ కూడా తెలిసినటువంటి వాడవే. సమస్తమును కూడా నాయన పటాపంచలు చేయమని ప్రార్థన చేయుచుంటున్నాం. అలాగనే ఉద్యోగాలలో, రాకపోకల్లో మీ యొక్క క్షేమాన్ని దయచేయండి.
అనారోగ్యంగా ఉన్నటువంటి వారిని కూడా మీరు ముట్టండి, స్వస్థపరచండి, లేవనెత్తండి. మీ సమయోచితమైనటువంటి కృపను వారి పట్ల చూపించమని ప్రార్థన చేయొచ్చు. ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి మెండైనటువంటి జ్ఞానంతో నింపి ముందుకు నడిపించండి. ఎండలు కూడా బహు తీవ్రముగా ఉంటున్నాయి నాయన, మీ యొక్క కృపను చూపించమని ప్రార్థన చేయొచ్చు. అలాగనే ఈ వారంలో ప్రకటించబడినటువంటి సంఘ నియామక కూడికలన్నీ కూడా చక్కగా జరగలుగుటకు ప్రతి కార్యక్రమము కూడా మీ నామానికి మహిమకరంగా, మాకు దీవెనకరంగా ఉండగలుగుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించి మీరే మహిమ పొందుతురండి. తిరిగి ప్రియ బిడ్డలందరూ కూడా వారి వారి గృహాలకు వెలుచుంటుండగా మీ యొక్క క్షేమంతో, మీ యొక్క దీవెనలతో నింపి ముందుకు నడిపించి మీరే మహిమ పొందుతురండి. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సర్వలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరితో పాటు మనకును సదాకాలం తోడి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు తీసుకుందాం.